సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, సో చాలామంది యాక్సిడెంట్ టైంని చనిపోతున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది, కానీ ఫర్ సపోజ్ మీరు యాక్సిడెంట్ అయింది అనుకోండి, మీరే నా సబ్స్క్రైబర్స్, మీకు యాక్సిడెంట్ అయింది. సో మీకు యాక్సిడెంట్ అయింది, నేను అక్కడ ఒక పర్సన్ అనుకోండి, నేను అక్కడ ఒక పర్సను. సో అప్పుడు నేను వెంటనే మీ దగ్గరకు వచ్చాను కాపాడడానికి. అంబులెన్స్ కాల్ చేశాను, అంబులెన్స్ వచ్చింది, మిమ్మల్ని తీసుకెళ్ళింది. మీ పేరెంట్స్కి కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నేను చెప్పాలనుకున్నాను, ఇలా యాక్సిడెంట్ అయ్యింది, సో ఇక్కడ ఈ హైవే దగ్గర పడ్డారు, ఇలా ఈ కిమ్స్ హాస్పిటల్కి సంథింగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం అని చెప్పాలి. ఎందుకు? వాళ్ళు కూడా టెన్షన్ పడుకొని ఉంటారు. సో చెప్పాలంటే మనకు కాంటాక్ట్ ఉండాలి. సో నేను అతని ఫోన్ తీస్తే అప్పుడు అదేమో లాక్ చేసింది. సో అందుకని ఈసారి నేనేం చేశానంటే, ఆ లాక్ లేకుండా మనం కొన్ని ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ముందు నుంచి పెట్టుకొని ఉంటే అప్పుడు మనకి యూజెస్ ఏంటి అని చెప్తున్నాను. సో అంతకు ముందుగా మీరు స్క్రీన్ రికార్డింగ్ నేను పెడతాను, అంతకు ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. తద్వారా మీకు ఇలాంటి మంచి మంచి కంటెంట్, ఇంకా అసలు ఇంకా ఏం జరుగుతాయి, ఇంకా హెల్త్ గురించి మంచి, ఇప్పుడు కొత్తగా హెల్త్ టిప్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో అందుకని మీ మోటివేషన్ నాకు ముఖ్యం, అందుకని లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో వీడియోలు అంత ఎక్కువైపోతుంది కాబట్టి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. అయితే అది ఎలా సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకున్న తర్వాత మనం ఎలా ఆ లాక్ లేకుండా మనం కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని అని మనం నేర్చుకుందాం. అందుకు ముందుగా మీకు నచ్చిన కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎప్పుడు ముందు చెప్తున్నాను, మెయిన్ థింగ్, ఎప్పుడు 24 గంటల్లో 24 అవర్స్లో ఎక్కువగా మీ ఫ్యామిలీస్లో ఎవరైతే ఎక్కువగా ఫోన్ వాడతారో, అంటే ఇప్పుడు ఎవరైతే అంటే రింగ్ అవుతుందో వాళ్ళు ఎత్తుతారో అలాంటి కాంటాక్ట్స్ మీరు సేవ్ చేసుకొని ఉండండి. ఓకే, వీడియో అంత ఎక్కువైపోతుంది కాబట్టి సో స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ నేను అనేది ఎలా మనం కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవాలని చూపిస్తాను. సెకండ్ స్టెప్ ఏమో మనం ఎలా కాంటాక్ట్స్ ఓపెన్ చేయాలి, ఎలా వాళ్ళకి ఫోన్ చేయాలని చెప్తాను. సో చూడండి ఈ వీడియో. సో ఎక్కడా స్కిప్ చేయదు, స్కిప్ చేస్తే మీకు అసలు అర్థం కూడా కాదు. ఓకే, లెట్ us స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా సెట్టింగ్స్, అక్కడ నొక్కి మనం అలా స్క్రోల్ చేయాలి. అలా స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ అని ఒక ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత కూడా మనకి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మనకు నచ్చిన కాంటాక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకోవాలంటే, యాడ్ కాంటాక్ట్ అని కనిపిస్తుంది చూసారా, అక్కడ నొక్కాలి. నేను ఆల్రెడీ 4 కాంటాక్ట్స్ చేసుకొని ఉన్నాను, ఇంకా నచ్చిన కాంటాక్ట్ కూడా ఇప్పుడు చేసేసుకున్నాను. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడు ఎలా కాల్ చేయాలో చూపిస్తాను చూడండి. సో మనకి ఇలా ఓపెన్ చేయగానే ఎమర్జెన్సీ కాల్ అని వస్తుంది కదా, అక్కడ మనం నొక్కాలి. సో అక్కడ నొక్కిన తర్వాత మనం ఎమర్జెన్సీ ఇన్ఫో అని మీరు ట్యాప్ చేస్తే ఇలా వస్తుంది. సో మనకి నచ్చిన కాంటాక్ట్లు మనం పెట్టుకుంటాం కదా, అవన్నీ ఇక్కడ ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేసుకోవాలి. ఇంకా ఈ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేశాను కాబట్టి ప్లీజ్ దయచేసి అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీకే బెనిఫిట్, నాకేం బెనిఫిట్ కాదు. షేర్ చేయడం వల్ల నాకు వ్యూస్ వస్తుంది, డబ్బులు వస్తాయి అంతే. కానీ నాకు అసలు డబ్బులు కూడా వస్తాయి, బట్ నేను చెప్పిన ఈ కంటెంట్ మాత్రం లైఫ్ లాంగ్, అంటే ఒక లైఫ్ని కాపాడుతుంది అని మాత్రమే నేను ఈరోజు ఈ కంటెంట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ఈరోజు ఇందుకనే చేశాను. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే మీలాగే చాలామంది చాలా రోజులు యాక్సిడెంట్లో ఇలానే చనిపోతున్నారు, ప్లస్ వాళ్ళకి తెలియట్లేదు. సో అందుకనే వెంటనే మీకు ఈ వీడియో, నాకు అసలు ఈరోజు ఒక వీడియో చూస్తున్నాను, ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్నాను, ఒక యాక్సిడెంట్ వీడియో వచ్చింది. సో ఆ రోజు నాకు అసలు నిజంగా ఏడుపు వస్తుంది.
సో అందుకని ఇలా జరగకుండా ఉండాలంటే మనం అసలు ఏం చేయాలి, ఎవరు కాల్ చేయాలి, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అందుకు ముందుగా మీరు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హెల్త్ టిప్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను కొన్ని రోజుల్లో. సో దానికి మీ సపోర్ట్, మీ మోటివేషన్ అవసరం. సో అందుకని లైక్, సబ్స్క్రైబ్లు, నోటిఫికేషన్లు ఏంటి, బెల్ ఐకాన్లు. ఓకే, దెబ్బని కామెంట్ బాక్స్ దద్దరిల్లిపోవాలా. ఓకే, మీరు చేసే కామెంట్, మీరు ఏం చేసినా నేను చేస్తాను. అసలు మీరు చెప్పకుండా నేను చేస్తుంది, మీరు చెప్తే ఏం చేస్తాను ఒకసారి మీ ఇమాజినరీకే వదిలేస్తున్నాను. సో సైనింగ్ ఆఫ్ ప్రేమ్స్ పై మీ మరిన్ని మంచి కంటెంట్తో మంచి వీడియోస్తో కలుద్దాం. బై బాయ్.